మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధ కార్యక్రమానికి స్వాగతం. మొన్న సత్సంగ బోధలో వినిపించిన కథకు మంచి ఆదరణ వచ్చింది. ఇలాగే మీ ఆదరణ కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన కథలో ఉండే శీర్షిక మాతృమూర్తి రుణం. మాతృమూర్తి యొక్క రుణం మనం తీర్చుకోగలమా? ఎంత తీర్చుకోగలం? కొంత తీర్చుకోగలమా? ఈ జన్మలోనే తీర్చుకోగలమా? అసలు విషయం ఏమిటి? ఈ మాతృ రుణం అనే శీర్షికతో అసలు మనకేం చెప్తున్నారో అందరం విని తెలుసుకుందాం. ఆది శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వెళ్లే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధపడింది. శంకర, నువ్వు నాకు ఏకైక పుత్రుడివి కదా, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు. ఆఖరి క్షణాల్లో నాకని ఎవరున్నారు? నాకు దిక్కెవరు అని దీనంగా ప్రశ్నించింది. అమ్మా, ఏ సమయమైనా సరే నీవు తలుచుకుంటే చాలు, నీ ముందు ఉంటాను అన్నాడు శంకరుడు. భగవత్పాదులు శంకరాచార్యుల వారి తల్లికి మరణకాలం సమీపించింది. మూసిన కళ్ళు తెరవలేదు. నేను తలిచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు అని మనసులోనే తలుచుకుంటూ ఉన్నది ఆర్యాంబ. తల్లి తలుచుకుంటున్నదన్న విషయం ఆది శంకరుడు గ్రహించారు. వెంటనే శ్రీకృష్ణుని ధ్యానించారు. శ్రీకృష్ణుడు ఏమి కావాలని అడిగాడు. కురు పితామహుడు భీష్మాచార్యునికి మోక్షమిచ్చినట్లుగా నా మాతృమూర్తికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు శంకరాచార్యుల వారు. ఆర్యాంబ తన మనసులో నేను తలుచుకుంటే శంకర వస్తానన్నాడే, మరి రాలేదే అని తప్పిస్తున్నప్పుడు ఇంతలోనే అక్కడికి ఎవరో వస్తున్నా అలికిడైంది. కళ్ళు కూడా తెరవలేని స్థితిలో ఉన్న ఆర్యాంబ చటుక్కన లేచి శంకరా అంటూ అక్కడికి వచ్చిన ఒక పసిబాలుని గట్టిగా హృదయానికి హత్తుకుంది. బాలుని ఒంటి నుండా ఆభరణాలను గమనించిన ఆర్యాంబ తన మనసులో శంకరుడు సన్యాసి కదా, ఈ ఆభరణాలు ఎలా వచ్చాయి అని అనుకున్నది. బరువెక్కిన కనురెప్పలను మెల్లిగా తెరిచి చూసింది. ఆర్యాంబ అక్కడ తను అనునిత్యం పూజించే గురువాయూరు కృష్ణుడు సాక్షాత్కరించి నిలిచి ఉండడం గమనించింది. గురువాయూరప్పను చూసి ఆర్యాంబ మహదానందంతో, అప్ప, నోరు తెరిచి నీ నామజపం చేసే శక్తి కూడా లేని ఈ దీనురాలని ఆఖరి క్షణాలలో నన్ను చూసేందుకు వచ్చావా కృష్ణ అని మెల్లిగా గద్గద కంఠంతో పలికింది. కృష్ణుడు వెంటనే, నీ పుత్రుని ఆదేశం రాకుండా ఉండగలనా తల్లి? అమ్మను చూడకుండా ఉండగలనా అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు. అదే సమయానికి శంకరాచార్యుల వారు కూడా అక్కడికి వచ్చారు. ఉప్పొంగిన ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరుడితో, నాయనా శంకర, నా భాగ్యమేమని చెప్పను, నిన్ను పుత్రునిగా పొంది నేను తరించాను. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే నా ముందు నిలబెట్టావు కదా శంకర అని కన్నీళ్లు కార్చింది. గోపాలుని నేను నిలబెట్టడమేమిటి? నేను జన్మించినది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమకు కష్టాలకు బదులుగా నేనేమీ చేయలేకపోయాను. సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో పుట్టిన మాతృప్రేమకు సాటిగా ఎంతటి సేవ చేసిన కన్నతల్లి రుణం అణువంతైనా తీరదు. నేనైనా అంతే. నేను చేయగలిగినదంతా నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రణామం ఒక్కటే అని
మాతృదేవత పాదాల ముందు మోకరిల్లారు ఆది శంకరాచార్యుల వారు. మన తల్లిదండ్రులకు మనం చేసే సేవల వల్లనే వారి మనసు సంతృప్తి చెంది వారి దివ్యాశిస్సులు సదా తమ బిడ్డలకు ప్రసాదిస్తారని జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఈ లోకానికి సందేశం ఇచ్చారు. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు. చాలా అద్భుతమైన కథ అండి. దీన్ని కథ అనడం కన్నా వాస్తవం అని చెప్పడమే ఉత్తమం. ప్రతి వాళ్ళు కూడా తమకు ఉన్నంతలో సేవ చేయగలిగే సమయం దొరికినప్పుడల్లా మాతృమూర్తికి సేవ చేసి ఆ మాతృమూర్తి యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.